ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాం. ప్రియులారా, మనము ఈ సంవత్సరము చివరి రోజులోనికి ప్రవేశించున్నాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి 2025వ సంవత్సరములోని చివరి రోజున మనం ఆయనను స్తుతించే గొప్ప ధన్యత, భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనము ఆయనకు కృతజ్ఞత వందనములు చెల్లింపవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, నిజంగా మన జీవితంలో ఈ సంవత్సర కాలమంతయు కూడా మనము కొనసాగింపబడి ఉన్నాము అనేది ఆలోచన చేస్తే ఎంత గొప్పగా అనిపిస్తూ ఉంది. దేవుని సహాయము చేత, ఆయన వాత్సల్యము చేత అన్ని పరిస్థితులను కూడా మనము దాటుకొని రాగలిగి ఉన్నాం. అన్ని పరిస్థితుల్లోనూ కూడా మనము సహాయము పొందుకొనగలిగి ఉన్నాము. ఎన్నో పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా ఏ పరిస్థితులకు కూడా మనము అప్పగించబడకుండా మనలను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా వాటన్నిటిలోనూ కూడా మనకు అత్యధిక విజయాన్ని అనుగ్రహించిన దేవునికి ఎల్లవేళలా కూడా కృతజ్ఞతలు మనము చెల్లింపబద్దులమై ఉంటున్నాము. ప్రియులారా, ప్రాముఖ్యముగా ఈరోజు ఎంతగానో ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని దేవుడు చేసిన కార్యములన్నిటిని కూడా జ్ఞాపకము చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవుని సహాయమును కోరుకునేటటువంటి సమయం ఇది. అయితే ప్రియులారా, ఈ ఉదయకాలము ఒక చక్కటి మాటను దేవుని సన్నిధిలో మనము కలిగి ఉండబోతున్నాము. అతి భక్తుడైనటువంటి యాకోబు ద్వారా ఆ పత్రికలో మనము చదువుకున్నాం. ప్రభు చిత్తమైతే మనము అది ఇది చేతమని చెప్పుకొనవలెను అన్న వచనము ప్రకారము చాలాసార్లు మనము నూతన సంవత్సరము కొరకు ఎన్నో ప్రణాళికలు సిద్ధము చేసుకుంటూ ఉంటాము. ప్రియులారా, వ్యాపారస్తులు వారికి సంబంధించిన ప్రణాళికలు, ఉద్యోగము చేస్తున్నటువంటి వారు వారికి సంబంధించిన ప్రణాళికలు, చదువుకుంటున్నటువంటి వారు, కుటుంబాన్ని కలిగినటువంటి వారు, ఇంకా ఇతర సంస్థలను నడిపిస్తున్నటువంటి వారు, ఇలా అనేక రీతులుగా వారి వారి పరిధిలో వారు ఆలోచన కలిగి భవిష్యత్తు కొరకు కొన్ని ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. మంచిదే ప్రియులారా, ప్రణాళిక లేకుండా జీవితాన్ని మనము ముందుకు తీసుకొని వెళ్ళలేము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోవద్దు. మన జ్ఞానాన్ని బట్టి గాని, మన తెలివితేటలను బట్టి గాని, ముందు చూపును బట్టి గాని, లేక ఎవరో ఆలోచనలు మనకిచ్చినందుచేత గాని మనము తీసుకునే ఏ ప్రణాళిక అయినా సరే అది అంత యోగ్యమైనదిగా అనిపించదు. కానీ ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని చిత్తాన్ని బట్టి మనం ఆలోచించడము నేర్చుకోవాలి. దేవుని చిత్తాన్ని బట్టి మనము ప్రణాళికలు రూపొందించుకోవడం నేర్చుకోవాలి. దేవుని చిత్తాన్ని బట్టి మన భవిష్యత్తును గురించి ఒక నిర్ణయాన్ని తీసుకోవడము ప్రారంభించాలి. మనము ఏది చేసినప్పటికీ కూడా అది దైవ చిత్తానికి సరిపోతుందా లేదా అనేది తప్పనిసరిగా మనము చూసుకోవాలి. చాలామంది ప్రియులారా, వారి ఆలోచనలను దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యము చేసే రీతిగా కలిగి ఉంటున్నారేమో, వారి ప్రణాళికలను దేవుని చిత్తాన్ని పూర్తిగా విస్మరించే రీతిగా చేసుకుంటూ ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దానికి ఎవరైతే లోబడతారో వారి ప్రతి ఆలోచన కూడా, ప్రతి ప్రణాళిక కూడా చక్కగా నెరవేర్చబడుతుంది
అనే విషయాన్ని మనం ఈ ఉదయకాలము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. ప్రియులారా, ప్రభు చిత్తాన్ని, ప్రభు యొక్క ఆలోచనను పక్కన పెట్టి మనము ఎన్ని ఆలోచనలు పెట్టుకున్నా, ఎన్ని ప్రణాళికలు రూపొందించినా అవన్నీ కూడా పనికి రాకుండా పోతాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆనాడు బాబేలు దగ్గర మనము ఎరుగుదము కదా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారెంత గొప్ప ప్రణాళిక పథకము చేశారు. ఆకాశాన్నంటే ఒక గొప్ప గోపురాన్ని కట్టడానికి పూనుకొని ఉన్నారు. ప్రజలందరినీ కూడా సమయత్తపరుచుకొని ఉన్నారు. ఒక మంచి ప్రణాళిక వారు కలిగి ఉన్నారు. ఆ ప్రకారంగానే పని చేస్తూ కూడా వచ్చారు. అద్భుతమైనటువంటి కట్టడ అదైతే అలాంటిది చరిత్రలో అంతకు మునుపు ఎన్నడూ కూడా లేనిదే. ఆ ఆలోచన రావడమే చాలా గొప్ప అనిపిస్తూ ఉంటుంది, కానీ అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది. ప్రియులారా, కొన్నిసార్లు మనము గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాము అనే భ్రమలో పడిపోయి దేవుని చిత్తాన్ని పూర్తిగా విస్మరించేస్తూ ఉంటాము. చివరికి ఏమైంది? తారుమారైపోయింది. మానవుని యొక్క ఆలోచన తలక్రిందులైంది. మానవుని యొక్క ప్రణాళికలు తలక్రిందులైపోయాయి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సంవత్సరపు చివరి దినమున మనల్ని మనము పరీక్షించుకుందాం. మనము నూతన సంవత్సరము కొరకు లేక భవిష్యత్తు కాలము కొరకు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో అనే దానికంటే అవి దేవుని చిత్తానికి సరిగా ఉన్నాయా, లేదా మన ఆలోచనలు దేవుని చిత్తానికి లోబడి చేస్తున్నామా, లేదా పూర్తిగా నిర్లక్ష్యము చేసి మన ఆలోచనలు ఉంటున్నాయా అనేది ఈరోజు జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరము ఉన్నది. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు చిత్తము అని పదే పదే మాట్లాడుతూ ఉంటే అది ఏంటి అని ఒకవేళ అనిపిస్తూ ఉండొచ్చు. దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకుంటామో, దేవుని చిత్తము మనకెలా అర్థమవుతుంది, గ్రహింపులోనికి వస్తుంది అని అంటే, ఎవరైతే వాక్యాన్ని అధ్యయనము చేస్తారో, ఎవరైతే వాక్యాన్ని పాటిస్తారో వారు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు. పరిశుద్ధ లేఖన భాగములో మనము ఈ విధముగా చదవగలము. 119వ సంకీర్తనలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించి దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అనే వాక్యములో వ్రాయబడి ఉంది కదా. ఎవరైతే వాక్యాన్ని అధికముగా ధ్యానిస్తూ ఉంటారో, అంత మాత్రమే కాదు, వాక్యానికి అప్పగించుకొని వాక్యానుసారముగా జీవిస్తూ ఉంటారో వారు దేవుని చిత్తము నుండి ప్రక్కకు తొలగిపోరు. వారు దేవుని చిత్తాన్ని ఎరుగని వారుగా ఉండరు. కనుక వారు మాట్లాడినా, ప్రవర్తించినా, ఆలోచించిన ప్రణాళికలు కలిగి ఉన్నా అది దైవ చిత్తానుసారముగా ఉండటానికి మాత్రమే వారు జాగ్రత్త పడతారు. ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యానికి చోటివ్వకుండా, వాక్యానికి విధేయత చూపకుండా మనము తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయము, ఆలోచన, జీవిత విధానము చాలా విరుద్ధముగా ఉంటాయి అనే సత్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. కనుక ఈ నూతన సంవత్సరము కొరకు సిద్ధపడుతున్నటువంటి మనము చేసుకునేటటువంటి ఒక మొదటి తీర్మానం ఏంటి అనంటే, వాక్యాన్ని విరివిగా చదవడానికి, వాక్యానికి అప్పగించుకోవడానికి, వాక్యానుసారముగా నడుచుకోవడానికి మనము ఎంతగానో కోరుకొనవలసిన వారమయ్యున్నాము. ఎక్కువగా వాక్యముతో సహవాసము చేద్దాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించడము ప్రారంభిద్దాం. వాక్యాన్ని మన లోపల కలిగి ఉండడానికి ప్రయత్నము చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది, మంచి నేలన పడిన విత్తనము నూరంతలుగా ఫలిస్తున్నట్లుగా మన జీవితము ఫలభరితముగా ఉండాలి. అంటే మన హృదయాన్ని వాక్యము కొరకు సిద్ధము చేసుకోవాలి. మన హృదయములో వాక్యము నిలిచి ఉండాలి. మన జీవితంలో వాక్యము ఫలించాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, అప్పుడు మాత్రమే
అద్భుతముగా మన జీవితాన్ని మనము చూడగలుగుతాం. దేవుని ఆశ్చర్య కార్యములను మనము అనుభవించగలుగుతూ ఉంటాము. రెండవది, మనం ఆలోచన చేస్తే ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని మనము తెలుసుకుంటాం. యేసు ప్రభు అపోస్తులను ఏర్పాటు చేసుకోవలసిన సమయము వచ్చినప్పుడు, 12 ఆయన ఎన్నుకోవలసిన సమయము వచ్చినప్పుడు, లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, యేసయ్య ఆ రాత్రి అంతయు కూడా ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రియులారా, యేసయ్య ఎందుకు ప్రార్థించవలసి వచ్చింది మరి? సర్వమును ఎరిగిన దేవుడు, సర్వాన్ని కూడా సృజించినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ప్రార్థించవలసిన అవసరత ఉంటుందా అని అంటారా? ప్రార్థించవలసిన అవసరత ఉంటుంది అంటారా? మరి ఆ ప్రభువే ప్రార్థన చేయగలిగారు. ప్రార్థన చేసిన తర్వాత ఉదయకాలమందు 12 మందిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అంటే, ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే సమయంలో ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ప్రభు ఇచ్చారో ఒకసారి మనము గమనించాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినుచున్న నీవు తీసుకునే ఏ నిర్ణయమైనా, నీవు చేసే ఏ కార్యమైనా అది చాలా అద్భుతముగాను ఆశీర్వాదకరముగాను ఉండాలి అని అంటే, నీ భవిష్యత్తులో నీవు తీసుకునే నిర్ణయాలు మేలుకరముగా ఉండాలి అని అంటే, నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నీకు చాలా దీవెనకరముగా ఉండాలి అని అంటే, తప్పనిసరిగా అధికంగా ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. ఎంత ఎక్కువగా మనము ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉంటామో, ప్రభు పాదాలు పట్టుకొని ఎంత ఎక్కువగా మనము ప్రార్థన చేస్తూ ఉంటామో, అంత ఎక్కువగా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటామో, దేవుని మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. దేవునికి ఏది ఇష్టమో మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరైతే అధికముగా ప్రార్థన కొరకు సమయాన్ని వెచ్చిస్తారో వారు సరి అయిన ఆలోచనలు కలిగి ఉంటారు, సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కనుక ప్రియులారా, ఎవరైతే అధికముగా ప్రార్థన కొరకు సమయాన్ని వెచ్చిస్తారో వారు సరైన ఆలోచన కలిగి ఉంటారు, సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, సరైన రీతిగా వారు నడవడానికి దోహదపడుతుంది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో కూడా వ్రాయబడి ఉన్నది, మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేవాడు అన్న వచనము ప్రకారము, ప్రియులారా, ప్రార్థన ద్వారా మనము అనేక విషయాలు దేవుని యొద్ద నుంచి మనము పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో దేవుడు వారికి ధారాళముగా దయచేస్తూ ఉంటారు. జ్ఞానము కొరకు గాని, భవిష్యత్ నిర్ణయాల కొరకు గాని, బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు గాని, కుటుంబం యొక్క పరిస్థితుల కొరకు గాని, అన్నింటి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా దేవుని సహాయము తప్పకుండా ఉంటుంది. దేవుడు ఎవరిని కూడా గద్దించరు, అందరికీ ధారాళముగా దయచేస్తాడు. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, మనము జ్ఞానముతో తీసుకునే నిర్ణయాల కంటే మోకాళ్ళ ద్వారా తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతముగా ఉంటాయి. మనము ఇతరుల ఆలోచనల ద్వారా తీసుకునే నిర్ణయాల కంటే దేవుని వాక్యము ద్వారా తీసుకునే నిర్ణయాలు చాలా ఆశీర్వాదకరముగా ఉంటాయి. కనుక వాక్యము మరియు ప్రార్థన, ఇవి రెండు మన జీవితంలో తప్పనిసరిగా ఉండాలి. దావీదు భక్తుని జీవితంలో వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మనకు తెలుసు. ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మనకు తెలుసు. పరిశుద్ధులందరూ కూడా ఈ రెండు విషయాల్లో కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధను వారు వహించారు. కనుక ప్రార్థన మరియు వాక్యము, ఈ రెండిటిని కూడా ఎవరైతే అనుసరిస్తూ ప్రాధాన్యత వారి జీవితంలో కల్పించుకుంటూ ఉంటారో
వారు తప్పనిసరిగా దేవుని చిత్తములో నడుచుకునేవారిగా ఉంటారు. అప్పుడు వారు సమస్తమును చేయగలరు. వారు వారి జీవితాన్ని సరైన రీతిగా నడిపించుకొనగలరు. సరిగ్గా నడవడానికి దేవుడు వారికి సహాయము చేస్తూ ఉంటారు కూడా. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఈ ఉదయకాలము దేవుని మాటలు జ్ఞాపకము చేసుకుందాం. దేవుని చిత్తము లేకుండా, దేవుని సహాయము లేకుండా ఒక అడుగు కూడా మనము ముందుకు వేయలేము. ఏ ఆలోచన సఫలీకృతము కాదు. పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది, ఆయన కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే, ఆయన కాపాడని ఎడల కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో వాక్యాలు మనకు తెలియజేస్తున్న సత్యము అది. కనుక ప్రియులారా, ఈ 2025వ సంవత్సరములో ఒకవేళ దేవుని చిత్తానికి వేరుగా మనము నడుచుకున్నామేమో, వాక్యాన్ని ఒకవేళ నిర్లక్ష్యము చేస్తూ వచ్చామేమో, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వకుండా వచ్చామేమో, కనీసము ముందున్న కాలములోనైనా ఒక తీర్మానాన్ని చేసుకుందాం. దేవా, నీ చిత్తానికి వేరుగా నేను నడుచుకోను, మీ చిత్తానికి వేరుగా నేను ఆలోచించను, మీ చిత్తానికి వేరుగా నేను ఏ యొక్క ప్రణాళిక వేసుకోను, మీ చిత్తాన్ని తెలుసుకొని జీవిస్తాను నాయనా. మీ వాక్యానుసారముగా నడుచుకొనుట ద్వారా, ప్రార్థన ద్వారా మీ చిత్తమును ఎరిగి జీవించడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థిస్తూ, ఒక ప్రణాళిక ప్రకారముగా ఒక ఆలోచన చేసుకొని దేవునికి మనము అప్పగించుకున్నప్పుడు ఎంత ఆశీర్వాదకరముగా మన ముందున్న కాలము మన కొరకు ఉంచబడుతుందో, మన కొరకు ప్రయోజనకరముగా మారుతుందో. కనుక దయచేసి ఈ నూతన దినము, ఈ వేకువ జామున ఈ వాక్యము వింటున్న మనమందరము కూడా ఒక విషయాన్ని గ్రహించుదాం. దేవుని చిత్తమైతే మనము అది ఇది చేయగలుగుతాం. దయచేసి మర్చిపోవద్దు. ఆయన చిత్తాన్ని తెలుసుకుందాం. దేవుని చిత్తాన్ని ఎరిగి నడుచుకుందాం. తద్వారా దేవునికి మహిమ తీసుకొచ్చే జీవితాలను మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరపు చివరి వాక్య ధ్యానాన్ని ముగించే ముందు ఒక సంఘటనను మీకు గుర్తు చేస్తాను. ఒక పేద సగటు మనిషి తన జీవితంలోని అవసరాలను తీర్చుకోవడానికి చాలా కష్టపడుతూ జీవించాడు. కానీ పేదరికంలోనూ హృదయపూర్వకముగా దేవుని సేవించడములో నమ్మకము మరియు ఆయన నిజాయితీని కనపరిచాడు. అందువలన దేవుడు తనపై కనికరపడి ఆ వ్యక్తిని ఆయన పేదరికం నుండి విడిపించి అతని జీవితంలో అతను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాడు. దేవుడు అతనిని గొప్పవానిగా చేసి ఆశీర్వదించాడు. అయితే అతడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆయన దృష్టికి అసహ్యమైన పనులు చేస్తూ అతని కుటుంబ సభ్యులను మరి స్నేహితులను సంతోషపెట్టే ప్రయత్నము చేశాడు. ఇది ప్రభువును అధికంగా గాయపరిచినది. అతడు ప్రభువును విడనాడిన ఫలితముగా ఆ మనిషి తన స్థితిని, ఉన్నతిని మెల్లగా కోల్పోసాగాడు. అతని పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఆ సమయంలో అతడు తన తప్పును గ్రహించి తాను, అయ్యో, దేవుడు నన్నెంతో గొప్పగా ఆశీర్వదించాడు, కాని నా మూర్ఖత్వము వలన నేను ఆయనను మహిమపరచలేకపోయాను. నా కుటుంబ సభ్యులను, స్నేహితులను సంతోషపెట్టడానికి ప్రయత్నించి అంతా వ్యర్థపరిచాను. ఈరోజు నేను సర్వము కోల్పోయానని తన తప్పును తెలుసుకుంటూ ఎంతగానో విలపించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము ఈ సంవత్సరము చివరి దినమునకు వచ్చి ఉన్నాం. ఇంకొన్ని గంటలలో మనము మరొక నూతన సంవత్సరాన్ని 2026ను ఎదుర్కొనబోతున్నాం. అయితే ఈ సంవత్సరం అంతయు మనల్ని నడిపించి సంరక్షించిన దేవాతి దేవునికి మనము కృతజ్ఞతలు తెలియజేయవలెను కదా. కృతజ్ఞత స్తుతులతో పాటు కృతజ్ఞత కానుక కూడా దేవునికి సమర్పించబద్దులమై ఉన్నాము. కాబట్టి ఈ సంవత్సరపు చివరి దినమున
ఆయనకు కృతజ్ఞత కానుకలను కూడా చెల్లిస్తాం. మరి యొక్క నూతన సంవత్సరంలోనికి ప్రవేశించుటకు ముందుగా ఈ సంవత్సరములో మీ క్రియల ద్వారాను, నడత ద్వారాను, మాటల ద్వారాను మీరు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఈరోజు క్షమాపణ కోరండి. మారు మనసు పొందండి. ఆయన అపారమైన కృపచేత ఒక నూతనమైన సంవత్సరమును మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోనండి. ఆయన మిమ్మల్ని క్షమించి తన రక్తము చేత పవిత్రపరుస్తాడు. ఎందుకంటే ఆయన మన దేవుడు. ఆయన మనలను క్షమించి సంరక్షించుటకు శక్తిమంతుడైన దేవుడయ్యున్నాడు. ఇంత దూరము నడిపించిన దేవుడు రాబోవు నూతన సంవత్సరం అంతయు తన యొక్క మేలులతోనూ మరియు ఐశ్వర్యము వైపునకు నడిపిస్తాడు. ఎందుకనగా ఆయన మిమ్మల్ని మరి మీ కుటుంబాన్ని సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, అనారోగ్యము, పేదరికము మరియు ఇతర లోపాల నుండి కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెప్పండి. ఎన్నో సమస్యలు వచ్చినను మనము నిర్మూలము కాకుండా మనలను తప్పించి కాపాడి ఉన్న దేవుణ్ణి మహిమపరచడము ఎంత ముఖ్యమో చూశారా? ఆయన సర్వశక్తి గల దేవుడు. మరి మనము కేవలము అశాశ్వతులమైన మానవులము. ఆయన ఆశీర్వాదాలకు మనము విరుద్ధముగా ఉంటే మనమే నష్టపోతాము. కాబట్టి మనం ఆయన ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడు అవి చిన్నవైనా లేక గొప్పవైనా ఆయనకు మీ హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము మర్చిపోకూడదు. ప్రియులారా, మీరు పొందిన ఆశీర్వాదాలన్నిటి కోసము ఆయనను మీరు హృదయపూర్వకముగా స్తుతించండి. దావీదు చెప్పినట్టుగా నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను అన్న వచనము ప్రకారము దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి ఆయనను స్తుతించినప్పుడు ఆయన మిమ్మును మరి గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎల్లప్పుడూ మీరు ఆయనకు స్తుతులు చెల్లించినప్పుడు మీరు ఆయనకే సమస్త మహిమను చెల్లించిన వారవుతారు. అప్పుడు ఆయన మీ విషయములో ఆనందించి మీపై తన యొక్క ఆశీర్వాదములను కుమ్మరిస్తాడు. ఆయన మీకు ముందుగా వెళ్ళి రాబోయే నూతన సంవత్సరములో మిమ్మును అద్భుత రీతిలో నడిపించి అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, అనేక కష్టాలు, పరీక్షలు, ఆనందాలు, ఆశీర్వాదాల మధ్య ఆయన మనతోనే ఉన్నాడు. ఈ సంవత్సరము మీ కన్నీళ్లను దేవుడు చూసి ఉన్నాడు. మీ ప్రార్థనలను ఆలకించి ఉన్నాడు. నెరవేరని ఆశలు, ఆలస్యమైన వాగ్దానాలు అన్నింటినీ ఆయన తన సమయములో పరిపూర్ణము చేయునుగాక. ఈ సంవత్సరము చివరి దినమున మీ ప్రతి భారము తొలగిపోవునుగాక. ప్రతి గాయము స్వస్థత పొందునుగాక. ప్రతి లోటు దేవుని సమృద్ధితో నిండిపోవునుగాక. గతాన్ని ప్రభు చేతిలో అప్పగించి రాబోయే దినాల కోసము కొత్త విశ్వాసముతో ముందుకు సాగేటటువంటి కృప దేవుడు మనకు దయచేలాగున ఈ సమయంలో జీవాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థితిలో అదే స్థలములో కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడా, సర్వోన్నతుడమైన మా ప్రియ పరలోక పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, మా జీవితంలో ఈ సంవత్సరములోని ఆఖరి దినము వరకు కూడా మాకు తోడుగా ఉన్నారు. మీరు మమ్మలను ఎన్నడూ విడిచిపెట్టలేదు నాయనా. ఏ క్షణమందు కూడా మాకు దూరముగా లేరు ప్రభువా. ఏది మాకు తక్కువ చేయలేదు అయ్యా. మీరే మాకు ఆధారముగా ఉన్నారు. మీరే మాకు ఆశ్రయ దుర్గమై ఉన్నారు. మా రక్షణ శృంగమై ఉన్నారు ప్రభువా. మా కొండ, మా కోట అయి ఉన్నారు తండ్రి. మా నీతికి ఆధారమై ఉన్నారు. మా భక్తికి మూలమై ఉన్నారు ప్రభువా. మా బలమై ఉన్నటువంటి మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మీరు లేకపోతే మేము లేము తండ్రి. ఎన్నో పరిస్థితులు మమ్మలను ముంచివేయడానికి మా జీవితంలోనికి వచ్చిన ఎన్నో కబలించే రీతిగా మా మీద పడుతున్న అపవాది మమ్మల్ని చీల్చివేయడానికి గర్జించు సింహము వలె వాడు వెతికినా కూడా ప్రభువా, వాటన్నిటి మధ్యన కూడా మాకు తోడుగా ఉన్నారు.
అగ్ని నుండి మమ్మల్ని విడిపించారు. జలరాశుల నుండి మమ్మల్ని తప్పించారు. క్రూరమైనటువంటి పరిస్థితుల నుంచి మా ప్రభువా మేము అప్పగించబడకుండా మమ్మలను కాపాడినందుకు మీకే స్తోత్రాలు. మీ కార్యములు ఎన్ని అని చెప్పగలము నాయన, మీ మేలులు ఎన్ని అని మేము చెప్పగలము తండ్రి. అయ్యా, వాటన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు నీ పాదాల యొద్ద కూర్చుండి ఎంతటి వారము ప్రభువా అని చెప్పక మానలేము. అయ్యా, అల్పులము, అయోగ్యమైనటువంటి మమ్మలను ఇంతగా ప్రేమించిన మిమ్మలను ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి. మీ చిత్తమును తెలుసుకోవడము మాకు నేర్పించండి. మీ వాక్యమునకు దగ్గరగా ప్రార్థన జీవితంలో బలముగా మమ్మల్ని నడిపించండి ప్రభువా. మీ చిత్తానికి వేరుగా మమ్మల్ని జీవింపనీయొద్దు తండ్రి. మీ చిత్తములో మేము జీవించడానికి సహాయం చేయండి. మీ వాక్యానుసారంగా నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ముందున్న కాలము ఏమయ్యున్నదో మాకు తెలియదు, కానీ ప్రభువా మేము విశ్వసించిన మీరు నమ్మదగిన దేవుడై ఉంటున్నారు. మీరు మాతో ఉన్నప్పుడు ప్రభువా మా జీవితాలు ఆశీర్వాదకరముగా మేలుకరముగా ఉండగలుగుతాయి తండ్రి. వాక్యము విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. వారి భవిష్యత్తును దీవించండి అయ్యా. వారికి ముందున్న కాలమంతయు కూడా దీవెనకరముగా మార్చండి తండ్రి. చీకటి తొలగిపోవున్నట్లు, బాధలు తీరిపోవున్నట్లు, బలహీనతలన్నీ తొలగిపోవున్నట్లు, వారికున్న ఇబ్బందులన్నీ కూడా మబ్బు మాయమైపోవటట్లుగా సహాయం చేయండి ప్రభువా. ప్రభువా, ఒక గొప్ప వెలుగు వారిని ఆవరించినట్లుగా చేయండి. వారి జీవితంలో సమాధానము, నెమ్మదిని దయచేయండి ప్రభువా. వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరి జీవితాల్లో కూడా సంతోషము దయచేయండి, సమృద్ధిని దయచేయండి. మిమ్మలను కలిగి అయ్యా ఎంతో క్షేమముగా బిడ్డలు జీవించడానికి సహాయం చేయండి నాయన దేవ. ప్రాముఖ్యముగా ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఇంకా ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న వారి గృహాల్లో కూడా మీరుండి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొంచున్నాం దేవా. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా. బిడ్డలు ఎంతో కష్టపడి పనిచేస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారు. అనానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ అయ్యా, వారిని ద్వేషిస్తూ ఉన్నప్పటికీ, హింసిస్తూ ఉన్నప్పటికీ అయ్యా, బిడ్డలు కష్టపడి పని చేసుకుంటూ ఉండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. బిడ్డలతో మీరుండండి నాయన. కావలసిన సహాయం దయచేయండి అయ్యా. వారి యజమానులు వారి పట్ల కనికరము, ప్రేమ, అభిమానము కలిగి ఉండే రీతిగా వారి యజమానుల మనసులను మార్చండి అయ్యా. వారి చేతుల కష్టార్జితానికి తగిన ప్రతిఫలమును దయచేయమని వేడుకొంచున్నాం దేవ. సకాలంలో వారి చేతుల కష్టార్జితము వారికి అందించబడులాగన కృప చూపండి దేవా. వీసా సమస్యలు, పాస్పోర్ట్ సమస్యలు, ఇమిగ్రేషన్ సమస్యలు, మెడికల్ సమస్యల ద్వారా బాధపడుతున్న ప్రతి బిడ్డ సమస్యను కూడా మీ పరిశుద్ధ నామమున తీర్చమని వేడుకొనుచున్నాం దేవా. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దేవా. అలాంటి ప్రతి బిడ్డని రోజు మీరు దర్శించండి నాయన. మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న వారి ప్రియులను, వారి కుటుంబాలను, వైద్య సిబ్బంది అంతటిని కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం దేవ. ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకొని వస్తూ ఉండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి దేవా. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా బిడ్డలకు మీరు తోడుండి నడిపించిన తండ్రి. రాబోయే 2026వ నూతన సంవత్సరం అంతా కూడా బిడ్డలకు తోడుగా ఉండి సమృద్ధిని వారి కుటుంబాల్లో కలిగించమని వేడుకొనుచున్నాం. వారి దుఃఖాన్ని తీసివేయండి, వారి అనారోగ్యాన్ని తీసివేయండి, వారి ఆర్థిక ఇబ్బందులన్నీ తీసివేసి అయా సంతోషముగా బిడ్డలను నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపజేయమని వేడుకొనుచున్నాం దేవా. ఈ బిడ్డ ఈ అక్కర, ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నాడో వారి ప్రతి అక్కరను తీర్చి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన
ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి, ఆశీర్వదించి, తృప్తిపరిచి, మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.